ద్రౌపదిని చూసి మహాభారతం కీచకవధ. మర్నాడు తెల్లవారగానే కీచకుడు రాజభవనానికి వచ్చి ద్రౌపదిని చూసి, నా పరాక్రమం చూసావు కదా, నిన్న రాజసభలో నిన్ను తగ్గితే ఒక్కడు కూడా నోరెత్తలేకపోయాడు. ఈ విరాటుడు పేరుకే రాజు, సేనలన్నీ నా ఆధీనంలో ఉన్నాయి, నేనే అసలైన రాజును. అలాంటి నా చేత సేవలు చేయించుకుని నన్ను ధన్యుడి చెయ్యి. నీకు రోజుకి 100 నిష్కాలు అంటే మాడలు ఇస్తాను, వందల కొద్ది దాసదాసీలను ఇస్తాను, మంచి రథం ఇస్తాను అని మళ్ళీ బతిలాడడం మొదలుపెట్టాడు. నీకు నిజంగా నేను కావాలంటే నేను చెప్పిన నియమాలకు లోబడాలి. మన రహస్యం రాజ్యసభకు కానీ నీ తమ్ములకు కానీ ఏమాత్రం తెలియకూడదు. ఈ రహస్యం బయటకు పొక్కిందో గంధర్వులు తప్పక తెలుసుకుంటారు. అది నా భయం. ఇందుకు నువ్వు ఒప్పుకుంటే నేను నీ దాన్ని అవుతాను అని ద్రౌపది అంది. కీచకుడు, అలా అయితే ఎవరికీ తెలియకుండా నువ్వు ఉండే చోటికి వస్తాను, గంధర్వులకు ఏమాత్రం తెలియనివ్వను అన్నాడు. అప్పుడు ద్రౌపది, నర్తనశాలలో రాత్రివేళ ఎవరు ఉండరు, బాగా చీకటి పడినాక అక్కడికి రా, మనం అక్కడ కలుసుకుంటే ఎవరికీ తెలియదు, గంధర్వులు కనుక్కోలేరు అన్నది. తర్వాత ఆమె తాను కీచకుడితో చేసిన ఏర్పాటు గురించి భీముడికి చెప్పింది. సైరంధ్రి ఆహ్వానం మృత్యు పిలిపే అని గ్రహించిన మూర్ఖుడు కీచకుడు. ఆమె తనకు దక్కపోతుందని నమ్మి ఆ పగలు ఎలా గడిచింది కూడా తెలుసుకోలేకపోయాడు. ఈ లోపల భీముడికి కీచకుడిని చంపాలన్న ఉత్సాహం మితిమీరిపోయింది. అతను ద్రౌపదితో, వాడిని రహస్యంగా కాకపోతే బహిరంగంగానే చంపుతాను, వాడిని చంపి అలాగే వెళ్ళి దుర్యోధనుని కూడా చంపేస్తాను, కావలిస్తే ధర్మరాజును ఈ విరాటరాజు కొలువు చేసుకొని అన్నాడు ఉద్రేకంతో. ద్రౌపది అతని నిగ్రహించుతూ, నువ్వు వాడిని నియమాలు ఉల్లంఘించకుండా చంపు అన్నది. సరే, ఇవాళ రాత్రి చీకట్లో నేనెవరో కూడా వాడికి తెలియరాకుండా నువ్వు చెప్పినట్టే చంపి పారేస్తాను అన్నాడు. ఆ రాత్రి గాఢాంధకారంలో భీముడు నర్తనశాల చేరుకుని లేడి రాక కోసం వేచి ఉండే సింహంలాగా కీచకుడి కోసం పొంచి పొంచి ఉన్నాడు. త్వరలోని కీచకుడు రకరకాల అలంకారాలు చేసుకుని సైరంధ్రి కోసం తహతహలాడుతూ నర్తనశాల ప్రవేశించాడు. భీముడు మంచం మీద పడుకుని ఉన్నాడు. కీచకుడు అతని చేత్తో తడుముతూ, నా అంతఃపురంలో ఎన్నో అలంకారాలు చేయించి వందల కొద్ది దాసీలను బోలెడంత ధనాన్ని నీ కోసం సిద్ధంగా ఉంచాను. నా అంతఃపుర స్త్రీలు నా వంటి అందగాడు ప్రపంచంలోనే లేడు అని మెచ్చుకుంటారు. అలాంటి వాణ్ణి నీ కోసం ఈ చీకట్లో పడి ఒంటరిగా వచ్చాను అన్నాడు. దానికి భీముడు, నిజంగా నువ్వు అందగాడివే, కానీ ఇలాంటి స్పర్శ నువ్వు ఎప్పుడూ అనుభవించి ఉండవు అంటూ మంచం నుంచి లేచి, ఏనుగు సింహం చంపినట్టు నేను చంపుతాను, సైరంధ్రికి నీ పీడ విరగడైపోతుంది అంటూ కీచకుడి జుట్టు పట్టుకుని లాగాడు. కీచకుడు తన జుట్టు విడిపించుకుని భీముడితో కలయబడ్డాడు. జయించాలన్న దీక్షతో ఇద్దరు భయంకరంగా పోరాడుతూ చేతులతోనూ గోళ్లతోనూ పళ్లతోనూ ఒకరినొకరు హింసించుకున్నారు. కీచకుడు ఎంత బలమైన దెబ్బలు కొట్టినా భీముడు నిలబడిన చోటు నుంచి కదలకుండా స్తంభంలాగా ఉండిపోయాడు. వారి పోరాటంతో నర్తనశాల కంపించిపోయింది. ఈ పోరాటం మధ్యలో భీముడు కీచకుడిని బలంగా కాలితో తన్ని పడేశాడు. ఈ పాటుకు కీచకుడు కదలకపోవడం చూసి అతని రొమ్ములో బలంగా పొడిచాడు. తర్వాత కీచకుడిని చేతులతో పట్టుకుని గిరిగిరా తిప్పాడు. కీచకుడి గొంతు పట్టుకుని పిసిగాడు. తర్వాత కీచకుడి మీద ఎక్కి మోకాళ్ళతో కుమ్ముతూ పశువును చంపినట్టు చంపాడు. కీచకుడు చచ్చిన తర్వాత కూడా వదలక అతని కాళ్ళు చేతులు తల మొండెల్లోకి తోసి కీచకుడి శవాన్ని ఒక పెద్ద మాంసం ముద్దలాగా తయారు చేశాడు. భీముడు ఈ స్థితిలో ఉన్న శవాన్ని కాలితో ఒక తన్ని మంట చేసి దాని వెలుగులో ఆ శవాన్ని ద్రౌపదికి చూపి, నిన్ను కామించిన వాడికి ఎవరికైనా ఇదే గతి అని చెప్పి వంటింటికి వెళ్ళిపోయాడు. తర్వాత ద్రౌపది నర్తనశాలను చూసే సేవకులను లేపి, కీచకుడిని గంధర్వులు నర్తనశాలలో చంపారు, వెళ్ళి చూడండి అని చెప్పింది. వాళ్ళు కంగారు పడుతూ దివిటీలు వెలిగించి నర్తనశాలలో ప్రవేశించి అమానుషంగా చంపబడిన కీచకుడి శవాన్ని చూసి కాళ్ళు చేతులు మెడ ఎక్కడ ఉన్నది కూడా పోల్చుకోలేకపోయారు. అక్కడ ఉండే కీచకుడి బంధువులు శవం చుట్టూ చేరి ఏడవసాగారు. తాబేలులాగా అయిపోయిన కీచకుడి శవాన్ని చూసి వారికి కంపరం పుట్టింది. శవానికి సంస్కారం చేయాలి కనుక ఉపకీచకులు దాన్ని తీసుకుపోయే యత్నంలో ఉండగా దగ్గరలోనే ఒక స్తంభాన్ని కౌగిలించుకుని ఉన్న సైరంధ్రి వారి కంటపడింది. దీనికోసమే మన అన్న చచ్చాడు, దీన్ని కూడా మన అన్న శవంతో పాటు దహిస్తే అతనికి సంతోషం కలుగుతుంది అనుకుని ఉపకీచకులు విరాటుడితో ఆమెను కీచకుడితో పాటు దహనం చేస్తామని అందుకు అనుమతి ఇవ్వమని అన్నారు. విరాటుడు వారికి ఎదురు చెప్పే ధైర్యం లేక సరే అన్నాడు. ఉపకీచకులు ద్రౌపదిని కీచకుడి శవంతో కలిపి కట్టి శ్మశానానికి బయలుదేరారు. దారిలో ద్రౌపది గట్టిగా గొంతెత్తి తన భర్తలను
వారి రహస్యనామాలతో పిలుస్తూ జయ జయంత, విజయ, జయసేన, జయబల, ఈ కీచకులు నన్ను పట్టుకుపోతున్నారు అని కేకలు పెట్టింది. అప్పుడే పడుకుని నిద్రకు ఉపక్రమించిన భీముడు ఈ కేకలకు లేచి సైరంధ్రి భయపడుకు నేను వస్తున్నాను అని కేకపెట్టి మారువేషం వేసుకుని ప్రాకారం దూకి శ్మశానం కేసి పరిగెత్తాడు. అతను వెళ్ళేటప్పటికి చితి సిద్ధంగా ఉంది. భీముడు అక్కడ ఉన్న ఒక చెట్టును కవిలించుకుని పెకలించి దాన్ని ఆయుధంగా పట్టుకుని ఉపకీచకులకు ఎదురొచ్చాడు. అతన్ని చూడగానే అమ్మో గంధర్వుడు అని అరిచి ద్రౌపదిని అక్కడే వదిలేసి ఉపకీచకులు నగరం కేసి పరుగు తీశారు. భీముడు ఆ 105 వెంట తరిమి చంపి ద్రౌపది కట్లు విప్పి నువ్వు నిశ్చింతగా అంతపురానికి తిరిగి వెళ్ళు, నేను వంటశాలకు పోతాను అన్నాడు. చచ్చి చెట్లలాగా పడి ఉన్న ఉపకీచకులను అంతపురానికి తిరిగి వెళ్తున్న సైరంధ్రుని చూసిన మనుషులు విరాటరాజు దగ్గరకు వెళ్ళి, మహారాజా, కీచకులందరూ చచ్చారు. గంధర్వులు వాళ్ళని చంపి సైరంధ్రుని విడిపించారు. ఆమె తిరిగి వస్తున్నది. ఆమె చాలా అందగత్తె. ఆమెను చూసిన వాడికి ఎవరికైనా మోహం పుట్టి తీరుతుంది. ఆమెను మోహించిన వారికి అందరికీ ఇదే గతి పడుతుంది. ఆ విధంగా మన నగరమే నాశనం అవుతుంది. ఈ సైరంధ్రి కారణంగా మనకు హాని కలగకుండా ఏదైనా పద్ధతి ఆలోచించండి అన్నారు. విరాటరాజు వారితో కీచకులందరినీ ఒకే చితిలో దహనం చేయమని చెప్పి సుదేష్ణ వద్దకు వెళ్ళి, ఆ సైరంధ్రి రాగానే ఆమెను మర్యాదగా పంపించేయి. ఆమె కారణంగా గంధర్వుల వల్ల ఏం పరాభవం జరుగుతుందో అని నేను భయపడుతున్నట్టు ఆమెకు చెప్పు. తనతో చెప్పే ధైర్యం లేక నిన్ను చెప్పమన్నానని కూడా చెప్పు అన్నాడు. ద్రౌపది సచేల స్నానం చేసి నగరానికి తిరిగి వస్తుంటే గంధర్వుల భయం కొద్దీ కొందరు ఆమె చూసి పారిపోయారు. మరికొందరు కళ్ళు గట్టిగా మూసుకున్నారు. ఆమె వంటశాల సమీపంలో వచ్చేసరికి భీముడు వాకిలి దగ్గర ఏనుగులాగా నిలబడి ఉన్నాడు. అతన్ని చూసి ద్రౌపది చిన్నగా, నన్ను కాపాడిన గంధర్వరాజుకు నమస్కారం అంది. నిన్ను సేవిస్తూ ఇక్కడ తిరిగేవాళ్ళు రుణ విముక్తులైనారు అన్నాడు భీముడు. ద్రౌపది ముందుకు కదిలి నర్తనశాల వద్దకు చేరి అక్కడ రాజకుమార్తెలకు నృత్యం నేర్పుతున్న అర్జునుడిని చూసింది. ఆమెను చూడగానే నర్తనశాలలో ఉన్న అర్జునుడు, రాజకుమార్తెలు ఆమె వద్దకు వచ్చి గొప్ప ప్రమాదం నుంచి బయటపడినందుకు ఆమెను అభినందించారు. అర్జునుడు, సైరంధ్రి, నువ్వు ఎలా బయటపడ్డావు? ఆ దుర్మార్గులు ఎలా చచ్చారు చెప్పవా అని ద్రౌపదిని అడిగాడు. బృహన్నల, ఎందుకు అడుగుతావు? నువ్వు ఆర్చగలది తీర్చగలది ఏమైనా ఉంది గనకనా సుఖంగా కన్యాంతపురంలో వచ్చి ఈ సైరంధ్రి గతి ఏమైంది తెలియకుండానే నవ్వుతూ అడగడానికి వచ్చావా అని ద్రౌపది అర్జునుడిని దిప్పి పొడిచింది. నీతో ఇంతకాలం స్నేహంగా ఉన్న నాకు నిన్ను గురించి దుఃఖం ఉండదా? ఒకరి మనసు ఒకరికి ఏం తెలుస్తుంది అన్నాడు అర్జునుడు. ద్రౌపది రాజకుమార్తెలతో సహా రాజుగారింటికి వెళ్ళేసరికి సుదేష్ణ తన భర్త చెప్పమన్నట్టుగానే, నిన్ను నీ గనులను గురించి రాజుగారు చాలా భయపడుతున్నారు. నువ్వు మరెక్కడికైనా వెళ్ళిపో. నీ అందం చూస్తే ఎలాంటి వారికైనా మతి చెడుతుంది. గంధర్వులు చూడపోతే మహాకోపిష్టి వాళ్ళలాగా ఉన్నారు అన్నది. అమ్మ, ఇంకా 13 రోజులు రాజుగారు నన్ను క్షమించినట్లయితే గంధర్వులను తీసుకుపోతారు. ఆ తర్వాత రాజుగారు వారి బంధువులు మిత్రులు సుఖంగా ఉండవచ్చు అని ద్రౌపది వేడుకుంది. మహాబలవంతుడైన కీచకుడు తమ్ములందరితో సహా చచ్చిపోవడంతో విరాట నగరంలో వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎవరో ఆడదాని మూలాన కీచకుడిని గంధర్వులు హత్య చేశారు అన్న వార్త దేశదేశాలా వ్యాపించింది. అదే సమయానికి దుర్యోధనుడి చారులు పాండవుల జాడ కోసం అనేక దేశాలు, కొండలు, తీర్థాలు, గ్రామాలు గావించి హస్తినాపురానికి తిరిగి వచ్చి ఎక్కడా పాండవుల ఆచూకీ దొరకనట్టు చెప్పారు. పాండవులు చచ్చిపోయి ఉండవచ్చు అని వాళ్ళు ఊహించారు. కీచకుడిని గంధర్వులు చంపారన్న వార్త కూడా వాళ్లే తెచ్చి ఆ గంధర్వులు ఎవరికి కనిపించలేదట అన్నారు. దుర్యోధనుడు తన సభలో ఉన్న వారితో, ఏం చేయాలో తెలియటం లేదు, మీరు కూడా ఆలోచించండి. పాండవుల అజ్ఞాతవాసం ఇంకా కొంచెమే మిగిలి ఉంది. గడువు దాటిలోగా వారి జాడ తెలుసుకున్నామంటే మాటకు కట్టుబడి ఉండే ఆ పాండవులు తిరిగి 12 ఏళ్ల వనవాసం ప్రారంభిస్తారు అన్నాడు. కర్ణ దుశ్శాసనులు మళ్లీ చారులను పంపమన్నారు. వాళ్ళు తప్పక బతికే ఉంటారని, వారిని వెతకడానికి వాళ్ళ సంగతి తెలిసిన చారులను పంపమని ద్రోణుడు అన్నాడు. భీష్ముడు కూడా పాండవులు బతికే ఉన్నారని ఊహిస్తూ, ధర్మరాజు ఉండే దేశం సుభిక్షంగా ఉంటుంది, అక్కడి ప్రజలు సంతృప్తితోనూ ధర్మపరులుగాను జీవిస్తూ ఉంటారు, వర్షాలు సక్రమంగా కురుస్తాయి, అలాంటి దేశం కోసం వెతికించు అన్నాడు. తర్వాత కృపాచార్యుడు దుర్యోధనుడితో, భీష్ముడు చెప్పింది నిజం. ఒక వంక పాండవుల కోసం వెతుకుతూ మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. పాండవులు అజ్ఞాతవాసం ముగించగలిగితే రాజ్యం కోసం యుద్ధం చేసి తీరుతారు. అందుచేత మనం మన బలాలను, ధనాన్ని, రాజనీతిని పెంపొందించుకోవాలి. సామదాన భేద దండోపాయాలు ప్రయోగించి బలవంతులను, బలహీనులను మన పక్షం చేసుకోవాలి, కోశం నింపుకోవాలి. అలా అయితే పాండవుల పక్షాన పోరాడి రాజులందరినీ యుద్ధంలో జయించి సుఖపడతావు అన్నాడు.
సభలో భీష్ముడు, కృపాచార్యుడు దుర్యోధనుడికి చేసిన హితబోధ విని త్రిగర్తరాజు, రథబలాలకు నాయకుడు అయిన సుశర్మ చప్పున లేచి రాజు నా దేశాన్ని చాలాసార్లు చికాకు పరిచాడు. అమిత బలవంతుడైన అతని సేనానాయకుడు గంధర్వుల చేతిలో చచ్చాడు. ఇప్పుడు మత్స్య దేశానికి నాయకుడు లేడు. మీరు కోరినట్లయితే ఆ దేశం మీదకి యుద్ధానికి పోదాం. కౌరవులు, త్రిగర్తులు కలిసి వెళ్ళినట్లయితే మత్స్య దేశం లొంగిపోతుంది. కావలసినంత ధనము, రత్నాలు, అంతులేని ఆవుల మందలు కొల్లగొట్టుకోవచ్చు. వాటితో నీ బలం వృద్ధి అవుతుంది. నా దేశానికి శత్రుబాధ పోతుంది. సుశర్మ చెప్పిన ఆలోచనను కర్ణుడు బలపరిచాడు. దుర్యోధనుడు తన తమ్ముడైన దుశ్శాసనుడితో సైన్యాన్ని సిద్ధం చేయి. సుశర్మ త్రిగర్త సేనలతో ఒక పక్క నుంచి మత్స్యదేశం మీద దాడి చేసి ఆవుల మందలను పట్టుకుంటాడు. మర్నాడు మనం మరొక పక్క నుంచి దాడి చేద్దాం అన్నాడు. ఈ పథకం ప్రకారం కృష్ణ సప్తమి నాడు సుశర్మ తన బలాలతో మత్స్యదేశం మీదికి దండయాత్రకు బయలుదేరాడు. అష్టమి నాడు కౌరవ సేనలు కదిలాయి. ఈ లోపల విరాట నగరంలో రహస్యంగా జీవిస్తున్న పాండవుల గడువు పూర్తయింది. కీచకుడు చచ్చాక విరాటుడు కుక్కిన పేనులాగా ఉన్నాడు. ఇంతలో సుశర్మ సేనలు విరాటుడి గోవుల మందలను చుట్టుముట్టి పట్టుకున్నాయి. త్రిగర్తులు వచ్చి లక్షల సంఖ్యలో గోవులను వశపరుచుకున్నారని, వారిని ఎరిచి గోవుల మందలను కాపాడుకోవలసిందని గోపాలకుల నుంచి విరాటుడికి వార్త వచ్చింది. వెంటనే విరాటుడు తన సైన్యాన్ని ఆయత్తపరిచి తన తమ్ముడైన శతానీకుడు, మదిరాక్షుడు మొదలైన వ్యక్తులతో యుద్ధ సన్నద్ధుడైనాడు. పాండవులలో ధర్మరాజు, భీమదేవులు యుద్ధం చేయగలిగే విరాటుడు వారి కోసం 4 రథాలు సిద్ధం చేయించి విరాటుడి సేనలు త్రిగర్త సైన్యానికి చాలా పొద్దెక్కింది. ఇరు పక్షాలకు మధ్య తీవ్రమైన చీకటి పడింది. ఆ సమయంలో సుశర్మ విరాటుడితో యుద్ధం చేసి పట్టుకున్నాడు. విరాటుడి సేన చికాకు పడిపోయింది. అప్పుడు ధర్మరాజు భీముని యుద్ధానికి వెళ్ళి విరాటరాజును విడిపించుకురమ్మని, యుద్ధం చేసే పద్ధతిలో భీము అన్న సంగతి బయటపడకుండా అని హెచ్చరించాడు. ఎదిరించి యుద్ధం చేసి తెగపొడిచి విరాటుడిని విడిపించి భీముడు పట్టి తెచ్చిన సుశర్మ విడిపించాడు. తాను గెలిచినట్టు విరాట నగరానికి వార్త పంపి విరాటుడు తన గోవుల మందలను మళ్లించుకుంటూ ఉన్న సమయంలో దుర్యోధన సేనతోనూ, భీష్మ, ద్రోణ, కర్ణ, శకుని, దుశ్శాసన, అశ్వత్థామ మొదలైన మహావీరులతోనూ మరొక పక్క నుంచి మత్స్యదేశమునకు జొరపడి అక్కడి ఆవుల మందలను పట్టాడు. గోపాలకుల పెద్ద ఈ వార్త తెలపడానికి రథం మీద అతివేగంగా విరాట నగరానికి వెళ్ళి భూమింజేయుడు అనే రాజకుమారుని చూసి, రాజకుమార, కౌరవులు మన 6000 గోవులను పట్టుకున్నారు. నువ్వు మహావీరు చెప్తుంటారు. మన గోవులను వచ్చి విడిపించు. కౌరవ సేనను చీల్చి చెడ్డాడు అని ప్రసిద్ధికెగిన భూమింజేయుడు ఆ వార్త వినేటప్పుడు స్త్రీల మధ్య కూర్చుని ఉన్నాడు. అందుచేత అతను తాను నిజంగా మహాయోధుడినే అనుకుని మన ఆవులను అవలీలగా మరల్చగలను, కానీ నాకు యుద్ధమర్మం తెలిసిన సారథి లేకపోవడం విచారంగా ఉంది. మంచి సారథిని చూడండి అన్నాడు. ఉత్తరుడి వద్ద ఉన్న స్త్రీలతో పాటు బృహన్నల రూపంలో అర్జునుడు కూడా అక్కడే ఉన్నాడు. అతను తన అజ్ఞాతవాసం పూర్తి అయినట్లు లెక్క చూసుకొని రహస్యంగా ద్రౌపదితో, నేను ఒకప్పుడు అర్జునుడికి సారథిగా ఉండి అతని మెప్పు పొందిన వాడిని అని ఉత్తరుడికి చెప్పు, తను సారథిగా పెట్టుకోమను అన్నాడు. ద్రౌపది కొంచెం సిగ్గుపడుతూ ఉత్తరుడిని సమీపించి అర్జునుడు చెప్పమన్న మాట చెంది బృహన్నల నపుంసకుడు అని సందేహిస్తూ ద్రౌపది గెలుస్తావు అని గట్టిగా చెప్పిన మీదట ఉత్తరుడు సరే అన్నాడు. అతను కోరిన మీదట అతని చెల్లెలు ఉత్తర బృహన్నలను సమీపించి తన అన్నకు సారథిగా పనిచేయమని కోరింది. ఉత్తరుడు కౌరవ యోధులతో యుద్ధం చేయడానికి, అర్జునుడు అతనికి సారథ్యం చేయడానికి సిద్ధమయ్యారు. ఉత్తర ఆమె తోటి ఆడపిల్లలు బృహన్నలతో, మీరు భీష్మ, ద్రోణులను మా బొమ్మలకు రంగురంగుల బట్టలు మెత్తనివి తీసుకురండి అని కోరారు. అర్జునుడు నవ్వి, ఉత్తరుడు గెలిస్తే అలాగే తెస్తాను అన్నాడు. రథం నగరం దాటింది. ఉత్తరుడు బృహన్నలతో, బృహన్నల, రథాన్ని కౌరవ సేనలుండే దిక్కుగా తోలు, మనం ఆ సేనను జయించి ఆవులను మళ్లించుకుని త్వరగా తిరిగి రావాలి అన్నాడు. అర్జునుడు రథాన్ని వేగంగా నడిపాడు. వాళ్ళు శ్మశానం మధ్య ఉన్న శమీ వృక్షాన్ని చేరేసరికి దూరాన కౌరవసేన మహాసముద్రం, ఆ సేనలు రేపిన దుమ్ము ఆకాశంలోకి చాలా ఎత్తులేస్తున్నాయి. ఆ దృశ్యం చూసి ఉత్తరుడు బెదిరిపోయాడు. అమ్మో, ఈ సేనను నేనెట్లా గెలుస్తాను? దేవతలు కూడా గెలవలేరు. మా నాన్న సైన్యంతో సహా త్రిగర్తుల మీదకి వెళ్లడం చేత నేను పురంలో ఒంటిగా దిగబడిపోయాను. నేను భీష్ముని, ద్రోణుణ్ణి, ఇంకా అనేక మంది యోధులను ఒంటరిగా ఎదిరించగలనా? బృహన్నల, రథాన్ని వెనక్కి తిప్పు అని ఉత్తరుడు విలవిల్లాడిపోయాడు. నాయనా, భయపడకు. నిన్ను చూసి శత్రువులు నవ్వుతారు. వాళ్లతో యుద్ధం చేయి. గెలిచి వస్తానని ఆడవాళ్ల ముందు ప్రజ్ఞలు పలికావు. నేను రథాన్ని శత్రువుల మీదికే పోనిస్తాను. ఏ విధంగానైనా సరే వాళ్ళని జయించకుండా తిరిగి పోను అన్నాడు అర్జునుడు. కౌరవులు మా గోవులను ఎత్తుకుపోని
మా అంతఃపుర స్త్రీలు నన్ను చూసి నవ్వని, నేను మాత్రం యుద్ధం చేయలేను అంటూ ఉత్తరుడు రథం మీద నుంచి కిందికి దూకి విల్లు బాణాలు పారేసి నగరం కేసి పరిగెత్తసాగాడు. యుద్ధంలో చావనైనా చావాలి కానీ వెన్ను చూపి పారిపోవడమా అంటూ అర్జునుడు రథం దిగి ఉత్తరుడి వెంట పడ్డాడు. అతను బృహన్నల ఆకారం చూసి అర్జునుడని తెలుసుకోలేక కౌరవ సేనల వాళ్ళు విరగబడి నవ్వారు. ఈ లోపల అర్జునుడు ఉత్తరుని జుట్టు పట్టుకుని ఆపి తనను పోనివ్వమని రకరకాలుగా వేడుకుంటున్న ఉత్తరుని రథ దగ్గరికి లాక్కొచ్చి, నేను యుద్ధం చేసి గోవులను విడిపిస్తాను, నువ్వు రథం అంటూ అతని రథం ఎక్కించాడు. రథం శమీ వృక్షానికి సమీపంగా వచ్చాక అర్జునుడు ఉత్తరుడితో, నా వద్ద ఉన్న ఆయుధాలు ఎందుకో పనికిరావు, దీని మీద పాండవులు, అందులో గాంధీవం కూడా ఉంది, పై కప్పు విప్పావంటే నీకు ఆయుధాలని అన్నాడు. ఉత్తరుడు తల విప్పది ఆశ్చర్యపడుతూ, మాయాజూదనుకున్న పాండవయ్యారో తెలియదు విచారంగా అన్నాడు. నేనే అర్జునుణ్ణి, మీ తండ్రి కొలువులో ఉండే కంకుడు ధర్మరాజు, మీ వంటల వాడే భీముడు, అతనే పల్లవుడనే పేరుతో ఉన్నాడు. గుర్రాలను చూసేవాడు నకులుడు, గోవులను పాలించేవాడు సహదేవుడు, కీచకుల చావుకు కారణభూతురాలైన సైరంధ్రి ద్రౌపది అని అర్జునుడు అన్నాడు. ఉత్తరుడు మొదట అర్జునుడి మాటలు నమ్మలేకపోయాడు. తనకు ఏమేం పేర్లున్నాయో అవి ఎలా వచ్చాయో అర్జునుడు వివరించి చెప్పిన మీదట ఉత్తరుడు అతని కాళ్ల మీద పడి, నీ పరిచయ భాగ్యం, నేను తెలియక ఏమేమో వాగి ఉంటాను, క్షమించు, నా భయం పోయింది, నువ్వు ఏ సేనకేసి రథం తోలుతాను అన్నాడు. అర్జునుడు ఉత్తరుడు రథంలో పెట్టి, నీ శత్రువులను నేను ఎలానో చూడు అని మాత్రం తర్వాత అతను తన చేతి కంకణాలు తీసేసి జుట్టు ముడివేసుకుని తూర్పుగా తిరిగి అస్త్రాలను ధ్యానించాడు. అతను గాంధీవానికి మీటేసరికి ధ్వని పుట్టింది, మహాధ్వని పుట్టింది. అర్జునుడు శంఖం పూరించేసరికి ఉత్తరుడే భయపడ్డాడు. అలాంటి నా అర్జునుడి రథం తమకేంటే చూసి దుర్యోధనుడితో నిశ్చయంగా అర్జునుడు అన్నాడు. ఆ మాట విని దుర్యోధనుడు, అజ్ఞాతవాస సంవత్సరం పూర్తి కాక మునిపే అర్జునుడు బయటపడ్డాడు. పాండవ వాసం చేయాలి తీరలేదని వాళ్ళు ఎరగకపోయి ఉండాలి, లేదా మనం పొరపాటు సరైన లేనవా. నిన్న సాయంకాలం త్రిగర్తులు దక్షిణాన మత్స్య గోగణాలను పట్టి ఉంటారు. ఇవాళ ఉదయం మనం ఉత్తరావులను పట్టాం. గోవును విడిపించడానికి అర్జునుడు వస్తున్నాడు. మత్స్యసేన అతని వెనక వస్తుందేమో తెలియదు. అర్జునుడితో యుద్ధం చేద్దాం అన్నాడు. గడువు తీరకపోతే అర్జునుడు ఇలా బయటపడాడు. అతను గుండా తిరిగి పోడు కనుక యుద్ధం తప్పదు అన్నాడు ద్రోణుడు. భీష్ముడు దుర్యోధనుడితో, ప్రతి 5 ఏళ్లకు 2 అధిక మాసాలు వస్తాయి. పాండవులు వనవాసం కింద అజ్ఞాతవాసం కింద గడిపిన 13 ఏళ్లలోనూ 5 నెలల 12 రోజులు అధికంగా వచ్చాయి. ఆ లెక్కకారం అజ్ఞాతవాసం గడువు తీరిపోయింది. అది తెలిసే అర్జునుడు వస్తున్నాడు. యుద్ధంలో జయాపజయాలు నిర్ణయించడం సాధ్యం కాదు. అందుచేత న్యాయంగా పాండవులకు రాజ్యం ఇస్తావో యుద్ధం చేస్తావో తేల్చుకో అన్నాడు. నేను పాండవులకు రాజ్యం ఇవ్వను, యుద్ధానికి సిద్ధం కండి అన్నాడు దుర్యోధనుడు. అలా అయితే నువ్వు మన సేనలో 4వ వంతు వెంట పెట్టుకుని హస్తినాపురానికి బయలుదేరు. మరో 4వ వంతు సేన గోగణానికే వస్తుంది. వెనక మిగిలిన సగం సేనతో నేను, కర్ణుడు, అశ్వత్థామ, కృపుడు, అర్జునుడిని ఎదిరించి యుద్ధం చేస్తాం అన్నాడు భీష్ముడు. అందరికీ ఈ పద్ధతి దుర్యోధనుడు కూడా అలా చేయడానికి సమ్మతించాడు. భీష్మపరిచి ఏ పక్కన ఏ యోధుడు నిలబడాలో నిర్ణయించాడు. వ్యూహంలో నిలబడిన కౌరవసేన కేసి యుద్ధం వచ్చింది. ఇప్పుడు అర్జునుడు గుర్తించడానికి వీలుగా కనిపించాడు. అతను ఉత్తరుడితో, బాణం వేటు దూరంలో రథాన్ని నిలుపు, దుర్మార్గుడైన దుర్యోధనుడు ఎక్కడ ఉన్నది చూస్తాను, మిగిలిన వాళ్ళను వదిలించి అతన్ని జయిస్తాను, ఆ తర్వాత వీరందరూ ఓడిన వాళ్లే అన్నాడు. అతను ఉత్తరుడికి ద్రోణుణ్ణి, అశ్వత్థామను, కృపాచార్యుణ్ణి, కర్ణుణ్ణి నిలిపాడు. కానీ దుర్యోధనుడు కనిపించలేదు. దుర్యోధనుడు ప్రాణాలు దక్కించుకుని గోవులతో సహా దక్షిణ మార్గాన హస్తినాపురానికి బయలుదేరాడులాగా ఉంది. ఉత్తరుడా, ఈ సేనను వదిలేసి రథాన్ని దుర్యోధనుడు వెళ్లే వైపుగా నడిపించు, అతని నిలించి గోవులను మరలిస్తాను అన్నాడు అర్జునుడు. అర్జునుడు తమనందరినీ విడిచిపెట్టి మరొక దిక్కుగా ఎందుకు పోతున్నాడో గ్రహించి కృపాచార్యుడు, అర్జునుడు దుర్యోధనుడి మీదకి పోతున్నాడు, అర్జునుడి ముందు దుర్యోధనుడు నిలవలేడు, అందుచేత మనం దుర్యోధనుడికి అండగా వెళ్ళి నిలబడదాం అన్నాడు.